ఏకోన లేచి ఏం చేయాలి? చాలామంది ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తే మనం బాగుపడతాం? తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం చేయాలి? ఏకోన లేచి. అలాగే మన పిల్లలకు కూడా ఏమి నేర్పించాలి? ముందు ఏం చేయాలో తల్లిదండ్రులుగా మనకు తెలిస్తే మన పిల్లలకు కూడా మనము నేర్పగలం. ఓకేనా? ఏం చేద్దాం? బైబిల్ బట్టి నేర్చుకుందాం. బైబిల్లో ఏముందో మనందరం కూడా చూద్దాం. రండి, మార్కు సువార్త 1వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అమ్మాయి సౌండ్ మెచ్చండి. ఓకే, చదువునంత తల్లి, బంగారు తల్లి. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి ఎంత చక్కటి మాట. అక్కడ యేసు ప్రభు అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేశాడు? పెందలకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆమె సపట గట్టి కొట్టండి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేద్దాం మరి? యేసు ప్రభు వారు చేసిందే మనం చెయ్యాలి. ఓకే, పిలిపిలు రాసిన పత్రిక, పిలిపిలకు రాసిన పత్రిక, పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేని గురించి కూడా చింతపడబాకండి, కానీ ప్రతి విషయములోను పిలిపి 4:6 చదవండి. కృతజ్ఞతాపూర్వకంగా అది అంటే దేని గురించి చింతపడబాకండి. ఏదో లేదని దిగులు పడుతున్నారా, చింతపడుతున్నారా, బాధపడుతున్నారా? వద్దంటున్నాడు. ఏం చేయాలి మీరు? దేని గురించి మీరు చింతపడబాకండి. ఒక భక్తుడు ఏం చేశాడు చూడండి. 5వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచదని అంటాడు. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెంబర్ 1 మనం చూస్తే ఆయన పెందలకళ్ళి అరణ్యానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పిలిపి పత్రికలో మనం చూస్తే అక్కడేమంటాడు? దేని గురించి కూడా మీరు చింత పడద్దు, ఎటువంటి విషయంలో చింతపడద్దు, మీరు ప్రార్థన చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఓకే, ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. ఓకేనా? కాబట్టి మనం ఏం నేర్చుకుందాం? ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మనం ఉదయాన్నే లేచి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పెందలకడ లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేద్దాం? యేసు ప్రభు వారు చేసిందే మనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు పిలుపులకు లేఖ రాస్తే ఆయన ఏమన్నాడు? మీరు ఏ విషయంలో చింతపడబాకండి, ప్రార్థన మాత్రం చెయ్యండి అన్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నాడు? 5వ కీర్తన 3వ వచనంలో, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది. మన కంఠం ఎవరికి వినబడాలి? దేవుడికే వినబడాలి, ఇంకెవ్వరికి కూడా వినపడకూడదు. ఓకేనా? అయితే మనం ఉదయం లేచి ఏం చేయాలి అని రాసుకోండి. ఎఫెసీ పత్రిక 6 తీయండి. ఉదయం లేచి ఏం చేద్దాం? చీపురు తీసుకుందామా, ముగ్గేద్దామా, కసువుడుద్దామా, లేదా గొడవ పెట్టుకుందామా? ఉదయం లేవగానే ఏం గుర్తొస్తుంది మనం చెప్పండి? వాకింగ్, జాగింగ్, రన్నింగ్, జిమ్. ఓకే, మంచిది, తప్పలేదు. కానీ ఇవి ఎప్పుడు? ఈ ప్రారంభంలో కాదు, మొట్టమొదటిగా ప్రార్థన చేసి నాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఈ లైవ్లో ఉంటున్న బిడ్డలు కానీ, ప్రత్యక్షంగా ఉన్న బిడ్డలు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదయం లేవగానే ఏం చేయాలి? దేవుడితోనే మాట్లాడాలి. అప్పటివరకు బయటికి వెళ్ళనే, ఎంత అర్జెంట్ పని అయినా సరే ఉదయం లేవగానే ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. మరి లేచి ఏం చేయాలి? 6:18 చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చింది చూడండి. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు ఆ మెలకువగా ఉండుడి. అది చాలు. విజ్ఞాపన చేయాలా? ఎవరి కోసం విజ్ఞాపన చేయాలా? పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో. అంటే సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు మనం ఉదయం లేసి ఏం చేయాలి? కొంతమంది చర్చిలోకి వచ్చాక చేస్తారు అందరి కోసం, ఇంట్లో చేయరు, ఇంట్లో ఉన్నప్పుడు చేయరు, సంఘంలోకి వచ్చాక అందరి ముందు ప్రార్థన చేస్తారు. అది కాదు, ఇంట్లో ఉండి సార్వత్రిక సంఘాలందరి కొరకు, దైవజనుల కొరకు, సువార్థికుల కొరకు, పాస్టర్ల కొరకు, రెవరెండ్ల కొరకు, బిషప్పుల కొరకు, పోపుల కొరకు, ఎంతోమంది సమస్తాన్ని నష్టపోయి ఎంతో భయంకర అరణ్య ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. అనగారిపోయిన ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతో పరిచర్య చేస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అది చెప్తున్నాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచ్చిన ఏమో చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే అర్థమైంది, సంఘంలో ఐక్యత కోసం కూడా ప్రార్థన చేయాలి. ఐక్యతగా ప్రార్థించాలి, ఐక్యత కోసం కూడా ప్రార్థన చేయాలి. చాలామంది సంఘాల కోసం చేయరు, వాళ్ళ కోసం చేసుకుంటారు. ముందేం చేయాలి? సార్వత్రిక సంఘాల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అవునా? ఎందుకు? ఐక్యత కోసం. 33వ కీర్తన మొదలొచ్చాలి అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మన. ఒకసారి కొలసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. 4వ వచనంలో ఒక మంచి మాటను చూడండి. సేవకుల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయమంటాడు. దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చాలు, అది దయచేయవలన మా కొరకు ప్రార్థన చేయండి. గమనించండి, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సేవకుల కొరకు, దేశ నాయకుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాస్తున్నాడు బైబిల్? ఎంత గొప్ప! రాజుల కొరకు, అధికారులందరి కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు ఆమేన్. అదే ప్రార్థన చేయాలి ఉదయం లేవగానే. ఏబు గారు ఏం చేశాడు? ఏబు గ్రంథం 1వ అధ్యాయం ఏంటి? ఏబు గారు ఏం చేశాడు? ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తన ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. చాలు, అరుణోదయాన లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అరుణోదయాన లేచి ప్రార్థన చేస్తున్నాడు బిడ్డల కోసం. అబ్రహాం ఏం చేశాడు చూడండి, 22వ అధ్యాయం ఆదికాండం. అబ్రహాం ఏం చేశాడు? 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, ఏం చూద్దాం అక్కడ. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. చాలు, సందర్భం ఏంటంటే ఏకూని లేచాడు. ఆమేన్. ఏం చేశాడు? ఏకూని లేచాడు అబ్రహాము కూడా. ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుల వారు చీకటితో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తులు కూడా పౌలు గారు ఫిలిప్పీయులకు లేఖ రాస్తూ మీరు ఏ విషయంలో చింతపడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. 3లో దావీదు అంటాడు, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాసి ఉంచుతాను. ఎఫెసీ పత్రిక 6:16 ఏమన్నాడు? 6:18 సంఘము కొరకు సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చెయ్యాలి. ఇంట్లో ఉన్నప్పుడు సంఘం ఐక్యతగా ఉండి ప్రార్థన చేయాలి. తర్వాత 4లోకి వచ్చేలకి సేవకులందరి కోసము ప్రార్థన చేయాలి. తిమోతి పత్రిక 2:2లో మొదటి తిమోతి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన
చెయ్యాలి అన్నాడు. ఇక ఏబు గారు ఎప్పుడు లేచాడు? చీకటితో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తమ కుమారుల కోసం. వీడు గమనించండి, వాళ్ళ కుమారులు పాపం చేశారేమో అని ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేయటం వల్ల పాపం కూడా పోయే అవకాశం ఉంది. పాపం పోతే అన్నిట్లో మేలే వస్తుంది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ముందు పాపం పోవాలి. అందుకే అబ్రహాము గారు ఎప్పుడు లేచాడట? ఇసాకును బలి ఇవ్వడానికి దేవుడు అడిగినప్పుడు ఏకుని లేచి చేస్తున్నాడు. ఆలోచన. మరి మీ జీవితాల్లో మీరు ఎప్పుడు లేస్తారు? ఎక్కడి నుంచి చెప్పండి, మీరు ఎప్పుడు లేస్తారు మీ జీవితాల్లో? చీకటితో లేచి ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు లేచాడు? చీకటితో లేచి ప్రార్థన చేశాడు. ఓకేనా? అందుకే 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 147వ వచనంలో దేవుని మాటల మీద చాలు. దావీదట తెల్లవారక మునుపే నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాడు. మీరందరూ కూడా ప్రార్థన మీద ఆశ పెట్టుకోవాలి. ఓకే, ప్రార్థన మీద మీరు ఆశ పెట్టుకున్నట్లే తప్పకుండా మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్తాను అందరికీ. సాతానుడికి ఈ లోకంలో ఏదైనా భయం ఉండదు, కానీ తప్పకుండా ప్రార్థనా పరుడంటే సైతానికి భయం. పోలీసును చూస్తే ఎవరికి భయం? దొంగకి భయం. వెలుగును చూస్తే చీకటికి ఏమవుతుంది? భయం వస్తుంది. మింగిసిని చూడగానే పాముకి ఏమవుతుంది? భయం వస్తుంది. అలాగే ప్రార్థనా పరును చూడగానే సాతాను కూడా భయం.